మహాత్మా ఫౌండేషన్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పప్పు దుర్గా రమేష్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి ప్రభుత్వ మంత్రి మల్లాడి కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుదుచ్చేరి మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు 63వ జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ భానుగుడి సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మల్లాడి 63వ జన్మదినాన్ని పురస్కరించుకుని 63 పళ్ల మొక్కలను పంపిణీ చేశారు. జాతీయ రాజకీయాల్లో బలహీన వర్గాల ప్రతినిధి, బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే మానవతావాది మల్లాడి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో బహుజనులకు ఏ విధమైన సమస్యలున్నా వాటి పరిష్కారం కోసం ప్రాంతాలకు అతీతంగా నిత్యం శ్రమిస్తున్న నాయకుడు మల్లాడి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అద్దంకి వెంకన్నబాబు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వరప్రసాద్, పినపోతు తాతారావు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమాని కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కో కన్వీనర్ సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కొమ్మన తాతారావు, సూర్యబలిజ సంఘం అధ్యక్షులు చిత్తజల్లి శ్యామ్ సుందర్, కర్ణ భక్త సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి గుడిమెట్ల వీర్రాజు, తెలుగుదేశం నాయకురాలు పలివెల లక్ష్మి, రాజ్ శ్రీదేవి, గాదే భవానీ, పద్మశాలి సంఘం అధ్యక్షులు ఇమ్మంది చందర్రావు, జనసేన నాయకురాలు పెంకె వెంకటలక్ష్మి, అడ్వకేట్ టిఐ గణేష్, బీజేపీ నాయకులు కొక్కిలగడ్డ గంగరాజు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు కె సతీష్, తోలుబొమ్మలాట సంఘం అధ్యక్షులు అనపత్తి ఏడుకొండలు, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు కాసరపు సింహాద్రి, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు నందం శ్రీనివాస్, కుడిపూడి మహారాజ్ తదితరులు హాజరయ్యారు. ఆయన యొక్క 63వ జన్మదినోత్సవం సందర్భంగా 63 పళ్ల మొక్కల పంపిణీని ఆయన యొక్క అభిమానులందరికీ కూడా పంపిణీ చేసి అవన్నీ కూడా పెరిగే విధంగా, ఈ పర్యావరణాన్ని కాపాడే విధంగా జరిపించాలని చెప్పి, వినూత్నంగా చేయాలని చెప్పి నిర్ణయించిన మీదట ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు బహుజన సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా ఉంటూ ఒక జాతీయ నాయకుడిగా వెలుగొందిన మల్లాడి కృష్ణారావు గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుని ఆయన గౌరవించుకోవాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. కాబట్టి ఆయన ఈ యొక్క మైనారిటీ సమాజం, బీసీ సమాజం, ఎస్సీ, ఎస్టీలకి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి మనసులో పెట్టుకుని ఆయన మీద అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరం నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండి మరిన్ని పదవులు అధిరోహించి దేశవ్యాప్తంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి ఆయన యొక్క సేవలు అందించాలని చెప్పి మేమందరం కోరుకుంటూ, మల్లాడి కృష్ణారావు గారిని పిలిపించుకుని ఆయన మీరు నాకు గురువుగా ఉండాలి, భవిష్యత్తులో మనం కలిసి పనిచేద్దామని ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈవేళ కూటమి ప్రభుత్వంలో మల్లాడి కృష్ణారావు గారు ఆయన నెగ్గడం, అదేవిధంగా ఈ మంత్రివర్గంలో కూడా తీసుకోవడం, రేపు భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలకి జాతీయ నాయకుడిగా ఆయన వెలుగొందుతారని కోరుకుంటూ ఈ పుట్టినరోజుని అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. యానంలో రక్తదానం, అదేవిధంగా అన్నదానం, వస్త్రదానం అన్ని రకాలుగా కూడా చేయడం. ఈవేళ కూడా కాకినాడలో ఈ మొక్కలు పంచే కార్యక్రమం కానీ, అన్నదానం కార్యక్రమం కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాండిచేరిలో కూడా మధ్యాహ్నమే కృష్ణారావు గారు పాండిచేరి వెళ్తున్నారు, దాంట్లో కూడా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా కూడా ఈ బడుగు బలహీన వర్గాలు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. పదవులతో పని లేకుండా ప్రజల మనసులు గెలుచుకున్నటువంటి వ్యక్తి మల్లాడి కృష్ణారావు గారు. వారి 63వ పుట్టినరోజు వేడుకలు కాకినాడలో భానుగుడి సెంటర్లో ఇంత ఘనంగా నిర్వహించడం అది దేశానికే గర్వకారణం. ఆయన ఒక్క పాండిచేరికి కాదు, ఈ దేశానికే మంత్రిగా ఆయన పనిచేయగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గురించి తెలియని వ్యక్తి లేరు. ఆయన ఏ పదవి ఆయనకు అలంకారం కాదు, ఆయనకి పదవే ఆయనకి అలంకారంగా, ఆయనకి పదవి అలంకారం కాదు. అలాంటి వ్యక్తి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కోసం మరిన్ని సేవలు చేయాలని ఆయన 100 సంవత్సరాలు ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఈ పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటూ సెలవు.